ఈ దిన వాక్య ధ్యానాంశం, యేసయ్యకు ఒక అవకాశం ఇస్తావా? దేవుడు మనిషిని తన చేతులతో సృష్టించేటప్పుడు ఆ మనిషిలో తాను నివసించాలని ఆశపడి హృదయం అనే గదిని ఏర్పాటు చేసుకున్నాడు. మనిషి యొక్క హృదయములో తాను నివసించి ఆ మనిషిని సుఖ సంతోషాలతో వర్ధిల్లింపచేయాలని, సంతోషము సమాధానము అనుగ్రహించాలని కోరుకున్నాడు. కానీ పాపిష్టి మనిషి ఆ గదిలోనికి పాపాన్ని రానిచ్చినప్పుడు పాపము పరిశుద్ధత ఉండలేవు. కావున పరిశుద్ధుడైన దేవుడు ఆ హృదయములో నుంచి గెంటివేయబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు ఉండవలసిన ఆ హృదయములో మనిషి పాపాన్ని ఉండనిచ్చాడో అప్పుడు తాను కలిగి ఉన్న శాంతి, సమాధానము, ఆనందము అంతా కూడా దేవునితో పాటు ఆ హృదయంలోంచి వెళ్ళిపోయాయి. కోపాన్ని, ద్వేషాన్ని, పగను, అక్రమ జీవితాన్ని, నీచమైన దుష్టత్వాన్ని తన హృదయములోనికి రానిచ్చి తన హృదయములో ఉన్న సంతోషము, సమాధానాన్ని కోల్పోయాడు. ఇదంతా గమనించిన దేవుడు, అయ్యో, నేను ఉండవలసిన హృదయములో పాపిష్టి మనిషి చీకటిని చేర్చుకున్నాడే, పాపిష్టి క్రియల చేత నింపుకొని నెమ్మది సమాధానము లేక అల్లాడిపోతూ ఉన్నాడే, ఏమైనా సరే మరలా నేను ఆ హృదయములో చేరి అశాంతితో అసమాధానముతో అల్లాడిపోతున్న మనిషిని మంచి మనిషిగా చేయాలని తలంచి ఆ ప్రేమ కలిగిన దేవుడు తన యొక్క రాజ్యాన్ని, సింహాసనాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి పాపిష్టి మనిషి చేసిన పాపాల నిమిత్తము సంపూర్ణముగా వెల చెల్లించి తాను సిలువపై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ తర్వాత ప్రతి హృదయము బయట నిలబడి, అయ్యా, నీ హృదయపు తలుపు తెరువు, నీ హృదయములోకి వస్తా, నీ హృదయములో చీకటి, అశాంతి, అసంతృప్తి, ప్రతి పాపము, దూషణ, నీచమైన కార్యము ఉన్నాయి. అవి నీలో ఉన్నంత వరకు నీకు సుఖ సంతోషాలు ఉండవు. నీ హృదయములో పాపము ఉన్నంత వరకు నెమ్మది, సమాధానము ఉండదు. అయ్యా, ఆ హృదయం నాదయ్యా, నేను నీ హృదయములో ఉంటేనే నీకు సంతోషం, ఆనందము, నీ జీవితానికి ఒక విలువ, నీ బ్రతుకు బాగుపడుతుంది అని చెప్పి హృదయపు తలుపు తడుతూ ఉన్నాడట. నేనే నిన్ను నా స్వహస్తాలతో సృష్టించుకున్నానయ్యా, మట్టిలో నుంచి చేశాను, నీ శరీరము మట్టికే చేరుతుంది, కానీ నీ ఆత్మ నా దగ్గరకు చేరాలి. ఆ ఆత్మ నా దగ్గరకు చేరక మునుపు అది పవిత్రముగా ఉండడానికి వీలు లేదయ్యా. దానిని పవిత్రపరచడానికే నేను దిగి వచ్చానయ్యా. ఒక్కసారి నన్ను నీ హృదయములోనికి అడుగు పెట్టనిస్తావా? నీ జీవితాన్ని వెలుగుమయము చేస్తాను, శాంతి సమాధానాలతో నింపుతాను అని ప్రేమతో వేడుకుంటున్న యేసయ్యకు ఒక అవకాశము ప్రతి ఒక్కరు ఇస్తే ఎంత బాగుంటుంది. హృదయాన్ని తెరిచి ఆయనను ఆహ్వానిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. నేడు క్రీస్తు నీ హృదయ అనే గదిలో ఉన్నాడా? ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే జరభద్రం. నరకం కాచుకునుంది. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1-2 వచనాల్లో చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.